అర్థం ఏందో మాకున్న ఆర్డర్ చెప్పాలి కదా. ఇంత ఘోరం అసలు నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం చరిత్రలో రోడ్డు మీద మీడియాని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అడ్డుకోవడం చరిత్రలో ఫస్ట్ టైం. సో ప్రజలారా గమనించండి, మేము వెళ్తున్నది ఓకే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వేందది వెలమగండ్ల అన్న ప్రాంతంలో ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను పృథ్వీరాజ్ గారు కాలోజీ మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు ఆ 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరు ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చిందని, CCLA ఎవడండి మీరు పెట్టుకున్నది అది. రేవంత్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల ఎట్లా చెప్తే అట్లా అయినది CCLA నుంచి ఆర్డర్ వస్తే రెవెన్యూ మినిస్టర్కి ఎందుకు తెలియదు? రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అరాచకం చేస్తుండా అంటే మీ ఇద్దరికి పడతలేదా? 3 మంత్రులు ఇచ్చింది మీకు మీ ప్రాంతాన్ని కాపాడమనా లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న పేదల్ని నాశనం చేయమనా? ఎవడు అసలు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇప్పుడు ఏం ఘోరం ఇది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో ఒక జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇక్కడ. ఇక రేపు అయితే మార్నింగ్ బులెటిన్ అయిపోగానే స్టేషన్కే వస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. సరే ఏంటి సార్, ఏమైంది? మేము ఏం చేయాలా? మమ్మల్ని పంపించడానికి ఏంటి సార్? సార్ ఇష్యూ ఏందో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి. చెప్పండి సార్, చెప్పండి. సరే సరే కానీ సరే చెప్పండి మామూలు ఎక్కిస్తారా? అరే ఎంత ఘోరమా అండి? ఏం పాపం చేసినాం? చెప్పండి సార్, ఎందుకో చెప్పండి. రీజన్ చెప్పండి. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? రీజన్ చెప్పండి. ఏం పాపం చేసినాం చెప్పండి. మేము చెప్పండి సార్. మీరు ఎక్కిస్తే మాత్రం బాగోదు సార్. ఎక్కిస్తే మాత్రం బాగోదు. చెప్పండి సార్. మీరు రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి. మీరు రీజన్ చెప్పండి. రీజన్ చెప్పి తీసుకోండి. రీజన్ చెప్తే మేమే వస్తాం. మీరు అవసరం లేదు, మేమే వస్తాం. నన్ను ఎందుకు వెళ్తున్నారు అంటున్నా. రీజన్ చెప్తే కేసీఆర్ రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఎత్తుకపోతున్నాడు. కేసీఆర్ నన్ను రోడ్డు మీద పనులు కొంటుకుంటే ఎత్తుకపోయిండు. ఇప్పుడు మీరు కూడా అట్లా ఎత్తుకపోతున్నారు రోడ్డు మీద నుంచి. ఇదేనా మార్పండి? ఏం తేడా ఏమున్నది? చెప్పాలి, మీ చెప్పాలి. తేడా ఏమన్నా అంటున్నాం. అరే మేము మీడియా సార్, మేము పొలిటికల్ లీడర్లు కాదు. వి ఆర్ నాట్ పొలిటీషియన్స్. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి, రీజన్ ఉండాలి కదా. మేము పొలిటికల్ లీడర్లు కాదు. పోతున్నాం కదా, మీరెందుకు ఇష్యూ చేస్తారు? చెప్పండి, రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి. ఏముంది రీజన్ చెప్పండి. దేనికి? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? రీజన్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం, మీరు కూడా కష్టపడి పైకి వచ్చి 1000 కుటుంబాలు సార్ ఆడ ఆగమవుతున్నాయి సార్. పాపం అన్యాయం సార్. వాళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఒక బాగా బలిసిన మంత్రి 1000 కుటుంబాలతో ఆడుకుంటుంది సార్. అన్యాయం సార్, ఇది అన్యాయం. ఇది 1000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం అన్యాయం? 100 గజాల ఇండ్లు ఆల్రెడీ భూదాన్ పోటీ భూమిలో సార్. అది వేరే కాదండి. దాంతో మనతో లేకపోతే ఎట్లా సార్? సార్ మీరు దయచేసి రీజన్ చెప్పండి.
ఇంత దౌర్జన్యం ఏంటి సార్ మీరు మీరు పోలీసులు కదా, చెప్పండి రీజన్ చెప్పకుండా ఏం సార్ ఇది? మరి ఇంత దారుణం. ఆర్డర్ ఉంటే తీసుకోపోండి, వద్దంటున్నామా? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? ఒక రీజన్ చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? టోల్ గేట్లు మొత్తం బంద్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసి ఇదేనా? టోల్ గేట్ మొత్తం క్లోజ్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసుకొని వేములవీరేషన్ గారు కాల్ చేయండి, తెలుసు. ఎత్తలేడు, ఎత్తలేడా? ఆయన కూడా సమాచారం ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. ఇంత దుర్మార్గం ఉంటుంది. నువ్వు మాట్లాడుతాం చెప్పి సైడ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ మాట్లాడుతాం చెప్పి తీసుకెళ్ళి కార్ ఎక్కిస్తే భలే ఏం స్కెచ్ చేశారు. ఇంకా ఫోర్స్ తీసుకున్నారు. దిగా రమ్మన్నా, రాని రాదండి, రాని కవర్ చేసి వస్తే 60 లక్షలు బెనిఫిట్స్ వచ్చాయి. మేము చేసినాం. మేము కవర్ చేసినాం. రిటైర్డ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ, మీ ఎస్ఐ రిజర్వ్ ఎస్ఐ డబ్బులు ఇవ్వలేదు. మొన్న చనిపోయింది. మేము పోయిన తర్వాత 60 లక్షలు వచ్చి ఆ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళందరూ రోజు కష్టకాలం ఉంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రీసెంట్ గా నన్ను అరెస్ట్ చేయమన్నాడా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టమన్నాడా? రేవంత్ రెడ్డి అదే ప్రివెంటివ్ అరెస్ట్. జర్నలిస్టులు ఎప్పుడైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరా సార్? ఎంతమందిని చేసిరండి? ఎంతమందిని చేసిరు చెప్పండి? క్రైమ్ జరిగే అవకాశం ఉంది. క్రైమ్ చేయడానికి పోతేనా? దండం స్వామి, మీకు దండం స్వామి, అవకాశం ఉంది. ఏం అన్యాయం స్వామి ఇది. మేము ప్రజలరా ఒక్కసారి వినండి. కేసీఆర్ హయాంలో ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ఈరోజు ఒక పేదవాళ్ళు 1000 మంది పేదవాళ్ళ ఇండ్లను కూలుస్తున్నారు. ఎవరు? మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులు వాళ్ళ అండతోటి అక్కడ 10,000 మంది బలగాలు దిగి పేద ఇళ్లను కూలుస్తుంటే మేము జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నాం. జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి ఈరోజు మీడియా అందరినీ కూడా ఈరోజు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి చూసుకోండి. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడేస్తే ఏమొస్తుంది తెలియదా? ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే, ఇంత దారుణం అనుకోలే. సో నాకు తెలిసి నువ్వు ట్రాక్ కొంచెం అగులుతానే ఉన్నావు. అంతట్లేదు, ఆయన తెలిసి ఉంటుంది. వాళ్ళకి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేనిది ఎట్లా ఇస్తారు వాళ్ళు? పొద్దున్న నుంచి మీకోసమే మకా వేసినట్టు కదా. ఎన్ని గంటల నుంచి ఉన్నారు సార్? హోటల్లో తిందామని పోయినావా? నగేష్ హోటల్లోకి 2 గంటలు అవుతుండే మీకు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మొత్తం గులగొట్టి నిలమట్టం చేసినాక అప్పుడు వదిలేస్తారు అన్నట్టు. వాళ్ళ పని సర్వ్ అవ్వాలి కదా. అంతే 60 ఎకరాలు 4 కోట్ల రూపాయలట ఎకరం, 4 నుంచి 5 కోట్లట. దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను దోచుకోవడానికి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి సామాజిక సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి దొంగల్లాగా, దోపిడీదారులాగా ఈరోజు ఖమ్మం నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూములవి, అది పేదలకు భూదాన్ బోర్డు పంచినటువంటి భూములవి. ఆ భూముల్లో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే 100 గజాల చొప్పున గుడిసెలు వేసుకుంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి కరెంటు లేదు, నీళ్లు లేదు, రోడ్లు లేవు, ఏవి లేవు. ఆ దోమల మధ్య చీకట్లో సోషల్ మీడియాలో కమ్యూనిటీ పోస్టులు పెట్టి బస్సులో కనీసం కరెంటు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు దుర్మార్గంగా చుట్టుపక్కలంతా కబ్జాలు చేసుకుంటూ పోతుంటూ ఈరోజు వాళ్ళు అడ్డుకుంటా ఉంటే 10,000 మంది బలగాలతోటి, ఒకరు కాదు ఇద్దరు కాదు 10,000 మంది బలగాలతోటి ఈరోజు పొద్దున్నే ఉదయమే
మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆఫీసు అందరు పోయి పాపం ఆ పేద ప్రజలు పొద్దున నిద్ర లేవకముందే వాళ్ళందరి బతుకులను మొత్తం రోడ్డు పాలు చేసిరు. ఈరోజు వాళ్ళకు ఉండడానికి కనీసం గూడు కూడా లేదు. అలాంటి వాళ్ళ కోసం మేము పోతుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మేమేమైనా అక్కడ క్రైమ్ చేయడానికి పోతున్నామా, లేకపోతే ఇంకేం చేయబోతున్నాం, మేము జస్ట్ కవర్ చేయడానికి పోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి కనబడుతాం. పోలీసులను పెట్టి మొత్తం ఇక్కడ ఏదైతే ఈ టోల్ గేట్స్ ఉన్నాయో టోల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఒకటే వే ఉంచారు. ఒకటే వే ఉంచేసి మేము వచ్చింది చూసేసి ఇమీడియట్గా అడ్డుకున్నారు. మేము రాగానే అడ్డుకొని మళ్ళీ మిగతా ఒకటి టోల్ గేట్ ఎత్తేసారు. అక్కడ ఒక ఇంత దారుణమైనట్టు పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరు ఏం పాలనో ఏందో డిసైడ్ చేసుకోవాలి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకేమొస్తాయా రేవంత్ రెడ్డి? ఇక పోలీసు బలగాలు దిగుతూ ఉన్నాయి, ఇంకా మా కోసం పెద్ద ఎత్తున దిగుతూ ఉన్నాయి. చెప్పండి సార్ ఏంటి? ఆగండి మీరు అట్లా గుంజకండి ఆగండి సార్. ఏంది సార్ మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. దేనికి గురించి అరెస్ట్ చేస్తున్నారు? మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు సార్, మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు. గొడవ చేయకూడదు. మేము గొడవ ఏంది? మేము మీడియా సార్, మేము గొడవ ఏంది చేయడం పోతాం చెప్పండి. గొడవ చేయడం పోతాం చెప్పండి. సహకరిస్తాం మేము సహకరిస్తాం సార్, మేము సహకరిస్తాం. మేము కొట్లాడుకోవడం పోతున్నాం కదా అక్కడికి, మేము కవర్ చేయడానికి పోతున్నాము కదా. ఆగండి సార్, మీరు ఆగండి. మేము కేవలం ప్రజల కోసం మాత్రమే పోతున్నాం. మేము కేవలం ప్రజలు సహకరిస్తాం సార్. దేనికో చెప్పండి సార్, దేనికో చెప్పండి సార్. మీరు దేనికో చెప్తే మేము సహకరిస్తాం. దేనికి అరెస్ట్ చేస్తారు? దేనికి అరెస్ట్ చేస్తారు ఒకసారి చెప్పండి. ఎక్కడ గొడవ పడుతుంది? మేము గొడవ పెట్టకపోతున్నామా? గొడవ పెట్టకపోతున్నామా? ఒకసారి చెప్పండి. మేము గొడవ పెట్టకపోతున్నామా? గొడవ పడకూడదు. గొడవ సార్, మేము గొడవ పెట్టకపోతున్నాం. ఇదా జర్నలిస్ట్ గురించి గిదా మీరు చేసేది ప్రజల కోసమే. మీరు ప్రజల కోసమే. రావాలి కదా మీరు. దేనికి ప్రివెంటివ్? దేనికి సార్ ప్రివెంటివ్? దేనికి ఏ గొడవ చేయకూడదు? ఏం గొడవ వేస్తాం మేము? ఏం గొడవ వేస్తాం? అట్లా జర్నలిస్ట్ పడేస్తా సార్. మీరు కావాలనే చేయకూడదు కదా. మీరు చేయద్దు సార్, మీరు చేయద్దు కదా. కావాలని లాగి నెట్టుకొని అవసరం. మీరు సార్ చేసేది అది, మేము కాదు. మేము పోతున్నాం, మేము పోతున్నాం అక్కడికి. గుడిసెలు గులబడుతున్నారు. భూదాన్ భూములు అవి, పేదల భూములు అవి, తెలంగాణ గవర్నమెంట్ భూములు అవి. మీరు ప్రజల కోసం ఆర్డర్ చూపించండి సార్. ఏంది అన్న మీరు రౌడీలా పోలీసులా? పోలీసా రౌడీలా? రేపు మీకు ఈ పరిస్థితి ఏం చేస్తారు? ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారు పోలీసు వాళ్ళని? ఎక్కమంటే ఎక్కితే ఏమవుతుంది? ఎక్కితే ఏమవుతుందండి? నీ 100 గజాలు పోతే నీకు అర్థమవుతుంది. ఆగనా ఏందనా అరే ఆగనా నువ్వు ఆగండి బ్రదర్, ఆపోజిట్ ఏందనా ఏమి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు అరే మేము డోర్ తీసి వాళ్ళని ఏం తీసుకోలేము. పదనా తీసే చాలు
కార్లో వాటర్ ఉన్నాడు రగన కార్లో కూర్చోండి ఆగనా కూర్చోండి ఆగే కూర్చోండి ఆగే ఈ ఎస్ఐల కంటే కానిస్టేబుల్ ఉంది మీరేదో పెద్ద ఏదో చేసిన